ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక దినాన నూతన సంవత్సరంలో ప్రవేశించబడి ఈ రెండవ దినం 3వ తారీఖు రెండవ జూన్ మీటింగ్ లో మనందరము మరలా ఈ రీతిగా కలుసుకోవటానికి ప్రభు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆ దేవాది దేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ ఆ, అలవాటు ప్రకారంగా లేకపోతే రొటీన్గా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు పలికానంటే, క్రైస్తవులము సత్యవాక్యమును అనుసరిస్తూ కూడా వాక్యము ఏదైతే మనకు చెప్పలేదో, లేకపోతే బైబిల్ మనకు ఏదైతే బోధించలేదో దాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాము అన్నందుకు కొంత ఆ, ఇది ఉంది. సరే, లోకము అనుసరిస్తూ ఉంది కాబట్టి లోకాన్ని బట్టి ఈ జనవరి 1వ తారీఖును న్యూ ఇయర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. వాక్యంలో ఎక్కడ లేదు January 1st ఇస్ ద న్యూ ఇయర్స్ డే అని. మరి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇది వచ్చింది? వాక్యం ఏం చెబుతోంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు సత్యాలను మాత్రమే గ్రహించుకుందాం. సత్యాన్ని అనుసరించటానికి, సత్యాన్ని బోధించటానికే ప్రభు మనకిచ్చింది. సత్యమును అనుసరించమనే ఈ సత్యవాక్యాన్ని, వెలుగును నడిపించేటువంటి వాక్యాన్ని, సజీవమైనటువంటి వాక్యాన్ని ప్రభు మన చేతిలో ఉంచాడు. మన జీవితాలకు దాన్ని అనుగ్రహించాడు. కాబట్టి నేనేమి ఎవరిని కూడా ఇలా అనటం లేదు. కాకపోతే బైబిల్లో లేదని చెబుతున్నాను అంతే. జనవరి 1 నూతన సంవత్సరము నాకు ఆరంభము. మరీ బాధ కలిగించేది ఏంటి అని అంటే, ఆ దినాన అందరూ కూడా ఏ దినము చర్చికి వెళ్ళని వాళ్ళు కూడా ఆ జనవరి 31వ తారీఖు ప్లస్ 1వ తారీఖు తప్పకుండా సంఘానికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తారా? ఎందుకు వెళ్తారు అని అంటే, ఆ రోజు వాగ్దానాలు ఇస్తారు. ఆ రోజే వాగ్దానం ఇస్తాడా దేవుడు? నీ కుటుంబానికి కానీ, నీ జీవితానికి కానీ, నీ సంఘమునకు కానీ వాగ్దానాలు ఇచ్చే ప్రత్యేకమైనటువంటి దినం కాదది. ఆయన అనుదినము తన వాగ్దానము చేత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ప్రేమించిన మనకందరికీ కూడా అనుగ్రహించే ప్రేమ కలిగిన దేవుడు. నీవు నేను నమ్మినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. కాకపోతే దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు. ప్రేమించబడినటువంటి మానవుని కొరకు తన కుమారుడైన యేసును రక్షకునిగా అభిషేకించి, క్రీస్తు అని నామము మనకు అనుగ్రహించబడి, అభిషేకించబడినటువంటి వాడు ఉట్టిగా రాలా ఆయన అని. అందుకే క్రీస్తు అని పేరు పెట్టారు. దేవుడు తండ్రియే అభిషేకించి తన కుమారుణ్ణి రక్షకునిగా ఈ లోకానికి పంపించినట్లు గడిచిన వారంలో 10 రోజుల క్రిందట చాలా ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాం. వాక్యం కూడా బోధించబడింది. సత్యవాక్యమే బోధించబడింది. గ్రహించిన మనము ఆ రీతిగా జీవించటానికి ప్రభు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ దినము యొక్క యాక్చువల్గా ఈ దినం కాదు కానీ జనవరి 1వ తారీఖున 8వ దినము. ఈ 8వ దినము ఏం జరిగింది? యాక్చువల్గా యోసేపు మరియలకు అనుగ్రహించబడినటువంటి బాలుడైన యేసు ను వారు ఏం 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 ఆ దినం ఏం చేశారు వాళ్ళు అన్నటువంటిది ధ్యానం చేసుకొని, ఆ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఆ దినం ఏం చేయాలి అన్నటువంటిది వాళ్ళు ఎందుకు చేశారు ఆ దినం, అది క్షమించండి, వాళ్ళు ఎందుకు దాన్ని ఆ రీతిగా చేశారు, మనం ఏం చేయాలి అన్నటువంటి విషయాలు ప్రభు మనతో క్లుప్తంగా మాట్లాడాలన్న 10-15 నిమిషాల్లో ముగించుకుందాం. మనందరి చేతుల్లో దేవుని వాక్యం ఉంది. పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించబడినటువంటిది. లూకాసు వార్త 2వ అధ్యాయము
22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవన్నీ కూడా మనకు అవసరం ఈరోజు. అక్కడి నుంచి 36, 37 వచనాల వరకు, 38 కూడా, అన్ని వచనాలు మనం ధ్యానం చేయలేము. కానీ అక్కడక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మనతో మాట్లాడలాగున ప్రార్థనా పూర్వకంగా అందరం ప్రభు సన్నిధిలో ఎదురు చూద్దాం. మొదటిగా 21వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ శిశువుకు ఆ శిశువునకు క్షమించండి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇది మొట్టమొదట జరిగినటువంటి కార్యము. 8వ దినమున జరిగింది ఏంటి అని అంటే, అది సున్నతి చేయబడవలసినటువంటి దినము. ఏంటి సున్నతి చేయబడినటువంటి దినము అని అంటే, కింద 22లో ధర్మశాస్త్రము, మోషేకు అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రము ఏమి బోధిస్తూ ఉంది, ఏమి చేయవలని, ఏమి ఆచరించవలనని ఇశ్రాయేలీయులకు బోధించబడింది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? అనుగ్రహించబడినటువంటి ఆజ్ఞలను తప్పక పాటించవలసినటువంటిది, ధర్మశాస్త్రమునకు లోబడవలసినటువంటిది. లోబడమన్నాడు ధర్మశాస్త్రానికి. ఇవి ఇలా చేయండి, చెయ్యటానికి ముందుగా మీరు ఈ ధర్మశాస్త్రానికి లోబడండి. లోబడమన్నాడు. ఒబే. ఎందుకంటే ఇది ఎవరో ఇచ్చింది కాదు, దేవాది దేవుడే మోషే చేతిలో పెట్టినటువంటి ఆజ్ఞలు. ఇది ధర్మశాస్త్రం. ఈ ఆజ్ఞ ఏం చెబుతుంది అని అంటే, మోషే ధర్మశాస్త్రము చొప్పున 22వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. వారు ఎవరు? యోసేపు మరియా వారిద్దరూ బాలుని తీసుకొని దేవాలయానికి రావటము. ఎందుకు వచ్చారంటే, తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు, 8 దినాలు వారు శుద్ధీకరించబడవలసినటువంటి దినాలు వచ్చాయి. ప్రసవ వేదనను ప్రభువే, దేవాది దేవుడే ఇచ్చినటువంటి ఆ శ్రమ, స్త్రీలకు అనుగ్రహించబడినటువంటి శ్రమ అది. అట్టి శ్రమ దినముల నుంచి విడుదల అనుగ్రహించబడినప్పుడు, ఆ దినములు సమాప్తమైనప్పుడు, ఎప్పుడు సమాప్తమైతే 8వ దినమున. ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లలో ఆ, కాన్పు అయిన తర్వాత, ప్రసూతి జరిగిన తర్వాత స్నానం చేయించటం అని ఒక ఇది చేస్తారు. ఎక్కడి నుంచో రాలేదు ఇవన్నీ, లేఖనాల్లో నుంచి వచ్చిందే. మంచిది ఆచరించటము, ఆచరించకపోవటం, ఇది ఆచరించాలనేం లేదు. కానీ మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అంటే, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను. యేసుక్రీస్తు ప్రభుల వారు యోసేపు మరియమ్మలకు ప్రథమ సంతానం. కోర్స్ స్త్రీ సంతానము, ఇక్కడ యోసేపు ప్రమేయం లేదు, పరిశుద్ధాత్మ చేత అనుగ్రహించబడ్డాడు. కానీ తొలిచూలు, మొదటగా అనుగ్రహించబడినటువంటి మగ శిశువు ఏం చేయాలంటే, ఆయన ప్రతిష్ఠ చేయబడాలి. ఎలాగ ప్రతిష్ఠ చేయబడాలంటే, సున్నతి చేయబడటం ద్వారా దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఆ కార్యాన్ని జరిగించటానికి వాళ్ళు దేవాలయానికి వస్తారు. కారణం ఏంటి అనంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి. ధర్మశాస్త్రము ఏమి బోధిస్తుందో దానికి లోబడి ఆచరించటానికి ఆ శిశువును తీసుకొని యేసు అను పేరు పెట్టి రక్షకునిగా ప్రతిష్ఠ చేస్తారు దేవాలయంలో. ఎందుకు దేవాలయంలోనే చేయాలంటే, దేవాలయము ఆయన నివాస స్థలమై ఉన్నది. పాత నిబంధన కాలంలో పాత నిబంధన కాలంలో దేవుడు తన కొరకు
తను ప్రజలతో కలుసుకోవటానికి దేవాలయము అన్నటువంటి ఒక ప్రత్యక్ష గుడార స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఆయన వాళ్ళతో మాట్లాడేవాడు. వాళ్ళతో అంటే ప్రజలతో కూడా కాదు, ప్రధాన యాజకుడితో మాట్లాడేవాడు. అది తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. అందుకే అక్కడికి తీసుకువచ్చాడు. తీసుకువచ్చి ప్రతిష్ఠ చేస్తారు ఆయన. ఇక్కడ మనకు రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి 25 నుంచి ఒక మనిషి మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత 36లో మరి ఒక ప్రవక్తి మనకు కనిపిస్తుంది. మొదట 25లో చూస్తే, యెరూషలేమునందు సుమోయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఇతనికి ఉన్నటువంటి మూడు ప్రత్యేకమైనటువంటి లక్షణాలను గురించి మాట్లాడతాడు దేవుడు. ఈ సుమయోన్ అనేటువంటి వాడు నీతిపరుడు. మీరు అనేక మందిని మనం చూసినట్లయితే నీతిమంతుడు 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 అనే దేవుడే సాక్ష్యం ఇస్తాడు అనేక మంది గురించి. తన నీతిని బట్టి అని అంటాడు. ఆయన నీతిమంతుడు. నోవాహుతో కూడా అంటాడు, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడుగా నా ఎదుట నిలవబడ్డావు అంటాడు. ఆయన చూసేది ముందు నీతిమంతత్వమే. అందుకే మనకు కూడా ఆయన ఏమంటాడంటే, నేను నీతిమంతుడనై ఉన్నలాగున నా ద్వారా మీకు కూడా నా నీతిని అనుగ్రహించుచున్నాను అంటాడు. గొప్ప మాటలు ఇవన్నీ. ఆయన ఇష్టపడేది నీతిమంతుడిగా ఉండటమే. ఆయనకు అవసరమైంది, ఆయనకు కావలసింది, ఆయన కోరుకున్నది, ఆయన ఇష్టపడేది నీతిమంతుడిగా ఉండటమే. ఆ నీతిమంతత్వం ఈ సుమయోన్లో దేవుడు చూచాడు. ఏం చేశాడో చూద్దాం. అంత మాత్రమే కాకుండా అతడు భక్తిపరుడై ఉండెను. ఇది రెండవది. భక్తి ఉండాలండి. దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. భక్తితో పాటుగా భయము కూడా ఉండాలి. అందుకే భయభక్తులు కలిగిన వారు అని రాయబడుతుంది. రెండు ఉండాలి. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ భక్తి ఉంటుంది. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భయం కూడా ఉంటుంది. ఈ రెండు ఉండాలి, భయము భక్తి. ఈయన ఈ సుమయోన్ అనేట ఆయన భక్తిపరుడై ఉన్నాడు. మొదటగా నీతిమంతుడై ఉన్నాడు. రెండవది భక్తిపరుడై ఉన్నాడు. మూడవ విషయం, ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు, అంటే ఇస్రాయేలీయులకు ఒక ఆదరణ కర్త రావాలి, దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ లోకంలోకి ఆదరణకర్తగా లేకపోతే రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తనైతే అంటే సుమయోను ఏ దేవాలయంలో ఉన్నాడో ఆ దేవాలయానికి దేవుడు ఆ ఆదరణకర్తను, ఆ రక్షకుణ్ణి ఈ సుమయోను దగ్గరికే నడిపించాడు. సుమయోను వెళ్ళలేదు. గొల్లలు చెబితే వెళ్ళారు, జ్ఞానులు నక్షత్రం కనపడితే వెళ్ళారు. కానీ బాలుడైన యేసు సుమయోను దగ్గరికే నడిపించబడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యత సుమయోనుకు దేవుడిచ్చాడు చూడండి. కారణం ఏంటి అనంటే, అతడు నీతిమంతుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతి ప్రాముఖ్యమైనటువంటిది, దేవుడు తనలో చూసి మెచ్చుకున్నది. అందుకే తన దగ్గరికి బాలుడైన యేసును నడిపించడానికి కారణం ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. రేపు మనందరం కూడా అట్టి ఆదరణకర్తను ఆరాధించటానికి సంఘానికి వెళ్తాం. సిద్ధపాటు దినంగా ఈ దినానికి కూడుకున్నాం. అట్టి ఆదరణ ప్రజలందరికీ కలగటానికి మనం సిద్ధపడాలి. ఇది దేవుడిచ్చినటువంటిది. అంతటా అందరూ మారు మనస్సు పొందవలెను అనున్నదియే ఆయన ఇష్టము, ఆయన కోరిక. ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకిష్టము లేదు. ప్రజలందరూ కూడా, ఈయనైతే ఎలాగైతే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడో ఆదరణకర్త కొరకు, మనందరము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు
ఆదరణకర్త ద్వారా, రక్షకుని ద్వారా రక్షణ పొందునట్లుగా మనము కూడా ప్రార్థించువారముగా, ఎదురు చూచేవారముగా, అంతటా అందరూ మారు మనస్సు పొంది అందరము కూడా ఆ ప్రభువుతో రెండవ రాకడలో ఎత్తబడాలి అన్నటువంటిది మనములో మన కోరిక అయి ఉండాలి. నేను వెళ్ళటం కాదు, నా కుటుంబం వెళ్ళటం కాదు, నా సంఘం కాదు, అంతటా అందరూ. ఇది కదా దేవుడిచ్చింది. అందుకే శిష్యులకు ఆయన ఆరోహణమై వెళ్తూ వెళ్తూ చివరిగా ఇచ్చినటువంటిది, మీరు సర్వలోకానికి వెళ్ళండి. 12 మంది సర్వలోకానికి. ఏం అప్పుడు 11, 12 మందితో మాట్లాడతాడు. సర్వలోకానికి వెళ్ళండి అంటాడు. వాళ్ళల్లో ఒక్కరు కూడా డౌట్ క్లియర్ అడగలేదు ఆయన. అయ్యా, ఇంత పెద్ద సర్వలోకానికి అంటున్నావు, మేము ఉండేది 12 మందిమి, ఎలా సాధ్యము? అందులో సువార్త మోసుకొని పోవాలంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, లోకమంతటితో మేము మాట్లాడగలమా అని అడగలేదు. నమ్మారు, సత్య సువార్తను చేత పట్టుకున్నారు, లోకానికి ప్రయాణమయ్యారు. చేయలేదా? ప్రపంచమంతా కూడా వ్యాపించబడింది. అదే ఆదరణ కొరకు మనము కూడా కనిపెట్టు వారముగా ఉండాలి. అంతటా అందరూ రక్షణ పొందుట కొరకు మనం కనిపెట్టవలసింది ఆదరణకర్త కదా, ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎవరి కొరకు కనిపెట్టాలి? రెండవ రాజులకు రాజుగా రానై ఉన్నటువంటి ఆయన కొరకు కనిపెట్టాలి. కనిపెడుతున్న మనం అందరూ ఎత్తబడాలని కనిపెట్టబడాలి. ఇది మన చిత్తమై ఉండాలి. రేపు ఆరాధించబోతున్నటువంటి మనం ఆ ఆరాధకుని సన్నిధిలో మనం మొరపెట్టవలసినటువంటి విషయం, అయ్యా, అంతటా అందరూ మారు మనస్సు పొందాలయ్యా. ప్రపంచం ఎలా ఉన్నా సరే నీవు ఆశ్చర్యకరుడవు అని అడిగితే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పలుకుతున్నటువంటి మనము ఎందుకు ప్రార్థించకూడదు ఈ రీతిగా? కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందరా? అడిగితే అడిగితే సాధ్యమే. అడగటంలోనే మనం వెనకంజ వేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మనం అడుగుదాం. ఆ తర్వాత 26వ వచనానికి వస్తే, అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది. బాబా బాబా బాబా! బాలుని అంతవరకు ఎంతమంది ఎత్తుకున్నారో ఆ 8 దినాల్లో, ఆ తల్లి చేతిలో ఆ తండ్రి చేతిలో ఉన్నాడు. ఇంకా మహా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ బయటి వాళ్ళు మొట్టమొదటిగా దేవాలయానికి వస్తే ఎత్తుకున్న ఆ ధన్యత, ఆ రక్షకుని చేతిలో పట్టుకునే ధన్యత సుమయోనుకు దొరికింది. ఎంత శ్రేష్టమైన జీవితం! ఈరోజు కూడా సుమయోనుకు ఈ బాలుడైన యేసును ఎత్తుకునే ధన్యత ఇస్తే, నీకు నాకు దేవుడేమిచ్చాడు? ఆయన కుడి పార్శ్వమున సింహాసనముల మీద కూర్చుండి రాజ్యాలను ఏలే ఆధిక్యత ఇచ్చాడండి. ప్రైజ్ ద లార్డ్. ఇది కదా 8వ దినమున జరిగింది. ఇది కదా మనము గుర్తించవలసింది. ఇది కదా మనం ఆచరించవలసింది. ఏ దినమైతే నీవు నేను పాప క్షమాపణ పొందుకొని రక్షించబడ్డామో, రక్షణలో నడిపించబడుతూ ఉన్నామో, ఆ దినము కదా మన జీవితంలో నూతన దినము. ఇదిగో పాతవి గతించాను, నా పాత జీవితం అంతా సమాధి చేయబడింది, ఇదిగో నూతనంగా లేపబడ్డాను. ఇది నాకు నూతన సంవత్సరము, ఇది నాకు నూతన నెల, ఇది నాకు నూతన దినము. నా జీవితంలో ఎప్పటికీ అదే నూతన సంవత్సరం. నా జీవితంలో అది ఒకటే ఉండాలి. ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నీ వయసు తగ్గిపోతుంది. ఆయన రాబో దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. సిద్ధపడాలి కదా. అలాగే కిందికొస్తే అక్కడ ఒక ప్రవక్తిని చూస్తాం 36వ వచనంలో. మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక
84 సంవత్సరాలు విధవరాలుగా జీవిస్తూ ఎలాంటి నిందలు అపవాదులు ఆమె మీద రాకుండా ఉండుట కొరకై దేవాలయమును విడువక దేవాలయంలోనే తన జీవితాన్ని అంతా కొనసాగించటమే కాక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు పగలనక రాత్రనక ఆమె ప్రభువుకు దేవాలయంలో సేవ చేస్తూ గడిపింది. అట్టి ఆమె కూడా ఈ బాలుడైన అదే సమయంలో ఆమె కూడా దేవాలయంలోకి రావటము, ఆయనను చూచి ఆయన కొరకు అంటే తన విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను అని వ్రాయబడి ఉంది. వీరిద్దరికి అట్టి ధన్యత ఇచ్చాడు. నీకు నాకు కూడా ప్రభు అట్టి ధన్యత అనుగ్రహించాడు, ఇచ్చాడు. ఆ బాలుడైన యేసు ఎందుకు పుట్టాడు? రక్షకునిగా పుట్టాడు. తన జీవితంలో చివరగా శిలువ మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడు, మరణించాడు. నీకు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించటానికి, నూతన సంవత్సరాన్ని నీ జీవితంలో అనుగ్రహించటానికి ఆయన శిలువలో మరణించాడు, వాగ్దానం ఇచ్చాడు. నీవు నమ్మితే, నీ పాపమును కప్పుకొనక ఒప్పుకుంటే నీకు రక్షణ ఇస్తాను అన్నాడు. వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఈ దినదినం సంవత్సరం సంవత్సరం ఇచ్చే వాగ్దానం కాదు, అప్పుడే ఇచ్చాడు. నీ పాపములను నీవు కప్పుకొనక ఒప్పుకుంటే నా నీతిని నీకు అనుగ్రహిస్తాను, నా రక్షణను నీకు అనుగ్రహిస్తాను, నాతో పాటు సదాకాలము నీవు జీవించే ఆ అధికారం, హక్కు, వారసత్వము నీకు ఇస్తాను అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం మన జీవితంలో రక్షించబడిన దినమే, రక్షించబడిన సంవత్సరమే. వాగ్దానాల కొరకు ఎదురు చూడాలనుకుంటున్నారా? అనుదినము నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు ఆయన. ఒక వాగ్దానం ఏంటండి? ఈ వాగ్దానాలన్నీ మనవే. ఒకటా రెండా? ఎన్ని వాగ్దానాలు! మాట ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. సమస్తము సాధ్యమైనకు ఆయన స్థిరపరచు దేవుడై ఉన్నాడు, ఆయన బలపరచే దేవుడై ఉన్నాడు. కాబట్టి సరే, మంచిది. లోక రీతిగా అందరం కూడా ఆ న్యూ ఇయర్ జనవరి 1 జరుపుకున్నాం, మంచిదే. కానీ సత్యవాక్యానికి భిన్నంగా మాత్రం ఉందండి. మనం వాక్యం ఏం బోధిస్తుందో దాని ప్రకారం నడుచుకోవడం. ఈ మధ్య చాలా సంఘాల్లో అసలు ఈ పాయింటే వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రానికి తల్లిదండ్రులు లోబడ్డారు, బాలుడైన యేసు లోబడ్డాడు, సున్నతి చేయబడ్డాడు, ప్రతిష్ఠ చేయబడ్డాడు, శిలువ మరణానికి అప్పగించుకున్నాడు లోబడిన వాడై. మరి నీవు నేను, మనకు ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, ధర్మశాస్త్రం మనకి ఇవ్వలేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ధర్మశాస్త్రం చాలా కఠినమైనటువంటిది, కానీ ప్రేమ కలిగిన దేవుడు ఆ కఠినత్వాన్ని అంతా తీసివేస్తూ ఒకే ఒక సున్నితమైనటువంటి మార్గం, పాపాలు నోటితో ఒప్పుకోవటం. ఇంకేం చేసక్కర్లేదు, ఇంకేమీ చేసక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. ప్రభువు నీతో మాట్లాడినప్పుడు నువ్వున్న స్థలంలోనే మోకరించి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్షణిస్తాడు. అంత సులువైన మార్గం. కాబట్టి ఈ మార్గంలో పయనించితే ఇదే నూతన సంవత్సరం, ఇదే మనకు వాగ్దానం. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇంకా అంతకంటే గొప్ప వాగ్దానం ఏముందో నాకు తెలియదు. ఆయనతో సదాకాలము రాజ్య పాలన చేస్తాం. ఆ రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో పదిలపరచి, స్థిరపరచి, అలాగు జీవించటానికి తన మహాకృపను మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో ముందుకు సాగుదాం. మంచిదండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.